హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ క్యాబినెట్ స్పెషల్గా 5 క్లాసికల్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో మరి ఈ 5 లాంగ్వేజెస్ ఏంటి, మరి క్లాసికల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ అవ్వాలంటే ఉన్న క్రైటీరియా ఏంటి, ఇప్పటి వరకు ఉన్న క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని, అండ్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, దాంతోపాటు మనకి 8th షెడ్యూల్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అవి ఏంటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక మనకి వీడియో కాంపనెంట్స్, క్లాసికల్ లాంగ్వేజ్ క్రైటీరియా ఏంటి, దాంతోపాటు అదర్ క్లాసికల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్ అనేది దేంట్లో ఉండాలి అనేది తెలుసుకుందాం. దెన్ దాంతోపాటు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ మరి కాంటెక్స్ట్ ఏంటి, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ 5 లాంగ్వేజెస్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. మరి 5 లాంగ్వేజెస్ ఏంటి అంటే మరాఠీ ఎక్కడ మాట్లాడతారు, మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో మరాఠీ. దెన్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, సో ఈ రీజన్స్ నుంచి మనకి పాలి అండ్ ప్రాకృత్. సో ప్రాకృత్ అండ్ పాలి ఈ రెండు లాంగ్వేజెస్. అండ్ ఇక్కడ మరాఠీ. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి బెంగాలీ లాంగ్వేజ్, అండ్ అస్సాం నుంచి అస్సామీస్. సో ఇట్లా మనకి 5 లాంగ్వేజెస్ అనమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఈ 5 లాంగ్వేజెస్కి రీసెంట్గా క్లాసికల్ లాంగ్వేజెస్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఎవరు ఇచ్చారు ఇక్కడ మనకి అంటే, ఈ క్రైటీరియా అనేది లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీ ప్రకారం ఒక క్లాసికల్ లాంగ్వేజ్కి కావాల్సిన క్రైటీరియా ఏంటి, దానికి హై యాంటిక్విటీ అనేది ఉండాలి. యాంటిక్విటీ అంటే పురాతన అని. సో అది ఎప్పటి నుంచి అట్లీస్ట్ 1500 or 2000 years ఓల్డ్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి కొన్ని జనరేషన్స్ నుంచి, అంటే ఫ్రమ్ జనరేషన్స్ అది పాస్ ఆన్ అవుతూ ఉండాలి నాలెడ్జ్ అనేది. దాంతోపాటు దానికి సంబంధించిన ట్రెడిషన్ కానీ అనేది అది యూనిక్గా ఉండాలి అండ్ నాట్ ట్రాన్స్ఫర్డ్గా ఉండాలి. అంటే రీసెంట్ టైమ్స్లో దాని యూనిక్నెస్ అనేది ఉంటూ, దాంతోపాటు ట్రాన్స్ఫర్ అనేది అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నది కాకుండా అట్లా యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేస్తే కనుక క్లాసికల్ లాంగ్వేజ్ అంటాం. దాని తర్వాత మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఈ మరాఠా లాంగ్వేజ్ అనేది, మరాఠీ ఏదైతే ఉందో దాన్ని 2013లోనే మహారాష్ట్రలో మరాఠీ లాంగ్వేజ్ని క్లాసికల్ లాంగ్వేజ్గా జాయిన్ చేసుకోండి అని చెప్పి యూనియన్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఆ ప్రపోజల్ ఎవరికి ఫార్వర్డ్ అవుతుంది, మనకి లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంది కదా. సో వీళ్ళకి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, క్రైటీరియాని చూసిన తర్వాత యూనియన్ క్యాబినెట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి అప్పుడు యూనియన్ క్యాబినెట్ ఏం చెప్పింది, సో మరాఠా లాంగ్వేజ్ అనే దానికి ఇవ్వడం ఓకే, కానీ క్రైటీరియా అనే దాన్ని కొంచెం రివైజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. క్రైటీరియాని రివైజ్ చేసి కొంచెం స్ట్రిక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. మనకి క్లాసికల్ లాంగ్వేజెస్కున్న క్రైటీరియాని స్ట్రిక్ట్ చేయమని చెప్పారు. దానికి అనుగుణంగానే వీళ్ళు ఈ ఇయర్ జూలైలోనే 2024 జూలైలో క్రైటీరియా అనేది దాన్ని రిలీజ్ చేశారు. ఈ మధ్యలో ఏం జరిగింది, మనకి అస్సామీస్ నుంచి బెంగాలీ, పాలి అండ్ ప్రాకృత్, సో వీటిని కూడా క్లాసికల్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ అనేది వచ్చింది. సో అలా ఇప్పుడు మొత్తం కూడా ఈ మరాఠీ అండ్ ఈ 4 లాంగ్వేజెస్కి కలిపి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రివైజ్డ్ క్రైటీరియా ఏంటి అంటే, మనం ఇందాక చూసినట్టు హై యాంటిక్విటీ అనేది అంటే కనీసం 1500 నుంచి 2000 సంవత్సరాలు పురాతనమైనది అయి ఉండాలి. జనరేషన్స్ నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. దానికి అది ఒక యూనిక్గా ఉండాలి. అంటే ఒక పర్టికులర్ ఒక లాంగ్వేజ్ నుంచి కాపీ చేసినట్టు కాకుండా దాని యూనిక్నెస్ అనేది ఉండాలి. దాంతోపాటు నాలెడ్జ్ టెక్స్ట్ అనేవి కూడా కలిగి ఉండాలి. అంటే ఆల్రెడీ ఉన్న క్రైటీరియాస్కి
ఇంకొక 4th క్రైటీరియా అనేదాన్ని యాడ్ చేశారు. పోయట్రీ లాంటి వాటిలో నాలెడ్జ్ టెక్స్ట్ అనేవి కూడా ఆ లాంగ్వేజ్కి అందుబాటులో ఉంటే అప్పుడు దాన్ని క్లాసికల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయొచ్చు అని ఎవరు చెప్పారు? LEC, లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. మరి దీని ఎవరి కింద నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అంటే సంగీత్ నాటక్ అకాడమీ, సాహిత్య అకాడమీ కింద ఇది నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. రైట్. దెన్ మన అదర్ రికగ్నైజ్డ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి? మరి ఇంతకు ముందు అంటే ఇప్పుడు 5 రికగ్నైజ్ అయినాయి కదా, వీటికంటే ముందు 6 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఆ 6 లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ క్లాసికల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ అయింది తమిళ్. ఎప్పుడు? 2004లో. దాని తర్వాత సాంస్క్రిట్ అనేది 2005లో. దాని తర్వాత మనకి తెలుగు 2008లో. దెన్ కన్నడ కూడా సేమ్ ఇయర్ 2008లో, రెండు కలిపి ఒకటేసారి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి మలయాళం 2013లో ఇచ్చారు. అండ్ లాస్ట్కి అంటే రీసెంట్ వన్ ఏంటి అంటే ఒడియాకి 2014లో ఇవ్వడం జరిగింది. సో ఇది రీసెంట్. ఇప్పటి వరకు కూడా ఈ 5 కంటే ముందు ఒడియా అనేది రీసెంట్గా ఉంది, కానీ ఇప్పుడు ఈ 5 కూడా యాడ్ అవ్వడంతో ఇప్పటి నుంచి ఎన్ని ఉన్నాయనుకోవాలి మనం? 11 లాంగ్వేజెస్ ఉన్నాయి అనుకోవాలి. మరి ఈ 11 లాంగ్వేజెస్ కంటే ముందు 6 ఉన్నప్పుడు ఈ 6 అన్నీ కూడా మనకి 8th షెడ్యూల్లో ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. రైట్. మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. మరి అసలు బెనిఫిట్స్ ఏంటి? క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కోసం మమతా బెనర్జీ గారు సెంటర్ని అడగటం, మహారాష్ట్ర గవర్నమెంట్ అడగటం, వీటన్నిటి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకి 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి ఈ లాంగ్వేజెస్కి ఇచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. అంటే ఒకసారి మనం క్లాసికల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేస్తే ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వచ్చు. దాంతోపాటు సీట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, UGC అంటాం కదా. సో వీళ్ళు కూడా మనకి కొన్ని కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో కోర్సెస్ కానీ ఇలాంటి వాటిని స్టార్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి వర్క్స్కి కానీ, లేకపోతే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, లేకపోతే వాటిని ఒక్కొక్కసారి మనం ప్రిజర్వ్ చేయడానికి కానీ, ఆర్కైవ్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ కల్చరల్ ప్రొటెక్షన్ అనేది, హెరిటేజ్ అనేది కూడా మనకి ప్రిజర్వ్ అవ్వడం జరుగుతుంది. సో మన వారసత్వ సంపదగా భావించవచ్చు. దెన్ మరి అసలు వై క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి కల్చర్ అనే దాంట్లో మెయిన్గా లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కల్చర్లో లాంగ్వేజ్ అనేది అంటే ఒక వర్బల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా, నాన్ వెర్బల్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా కానీ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. సో మరి మనకి జనరల్గా చూస్తే వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఏంటి? 2 కంట్రీస్ మధ్యలో ఈరోజు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటిది ఎలా ఆక్యుపై చేస్తుందో మెయిన్ రోల్ అనేది, అలా ఏ భాష అయినా కూడా కమ్యూనికేషన్ లేకపోతే కనుక సోషల్ సిస్టమ్స్ కానీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కానీ ఇంత ఎఫెక్టివ్గా రన్ అవ్వవు. సో అలా కల్చర్ని ప్రొటెక్ట్ చేయడంలో, దెన్ హిస్టారికల్ గ్లోరీని తీసుకురావడంలో, దాంతోపాటు మన హెరిటేజ్ని మనం కాపాడుకోవడంలో ఈ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైట్. దెన్ మరి అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే 8th షెడ్యూల్ అనేది ఉంది మనకి. మరి 8th షెడ్యూల్ ఏమున్నాయి? అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేవి ఉన్నాయి. మరి అఫీషియల్ లాంగ్వేజెస్ స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి? మనకి 14 లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు అవి 22 లాంగ్వేజెస్ అయినాయి. మరి అవి ఏంటి అనేది తర్వాత చూద్దాం. మరి ఆర్టికల్ 344 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఒక కమిషన్ని ఎవ్రీ 5 yearsకి కాన్స్టిట్యూట్ చేయాలి. దేనికోసం కాన్స్టిట్యూట్ చేయాలి ఈ ఆర్టికల్ ప్రకారం అంటే హిందీ అనేదాన్ని ఎఫెక్టివ్గా ప్రమోట్ చేయడానికి దీన్ని కాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మన ఆర్టికల్ 351 ఏం చెప్తుంది? ఇక్కడ యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హిందీ మీడియంని ప్రమోట్ చేయడానికి కావాల్సిన మెషర్స్ని తీసుకోవాలి అని చెప్పేదే ఆర్టికల్ 351. ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ మనకి 22 లాంగ్వేజెస్ అనుకున్నాం కదా, ఇవి 22 లాంగ్వేజెస్. మరి ఈ 22 లాంగ్వేజెస్లో ఇప్పుడు యాడ్ అయినవి చూద్దామా? క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నవి మలయాళం ఒకటి ఉంది, ఆల్రెడీ తమిళ్ ఒకటి ఉంది, ఇప్పుడు బెంగాలీ యాడ్ అయింది, తర్వాత మనకి సాంస్క్రిట్ ఉంది, తెలుగు ఉంది, అండ్ ఒరియా అనేది ఉంది, మరాఠీ అనేది ఉంది, అండ్ ఇవి ఉన్నాయి. సో రైట్, ఇప్పుడు ఇవి ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు అస్సామీస్ కూడా ఉంది. రైట్. పాలీ, ప్రాకృత్ అనేవి లేవు, అండ్ అస్సామీస్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడు మనకి 11 లాంగ్వేజెస్లో మనం చూస్తే కనుక 5 and 4 9 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. పాలీ, ప్రాకృత్ అనేవి లేవు, అఫీషియల్ లాంగ్వేజెస్లో రికగ్నైజ్ అవ్వలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, పాలీ అండ్ ప్రాకృత్.
సో ఇవి అఫీషియల్ లాంగ్వేజెస్లో లేని క్లాసికల్ లాంగ్వేజెస్. మరి మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నప్పుడు మనకి అమెండ్మెంట్స్ ఏం గుర్తుండాలి అని అంటే మనకి 21st అమెండ్మెంట్ అనేది 1967లో చేసినప్పుడు ఏ లాంగ్వేజ్ని యాడ్ చేస్తాం? సింధీ అనే లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. మరి తర్వాత 61st అమెండ్మెంట్ అనేది 1992లో జరిగింది. అప్పుడు కొంకణి, మణిపురి అండ్ నేపాలి, రైట్. దెన్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2003-2004 టైంలో జరిగింది. ఆ టైంలో మనకి 4 లాంగ్వేజెస్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, సో ఈ 4 లాంగ్వేజెస్ని యాడ్ చేయడం జరిగింది. సంతాలి 4 లాంగ్వేజెస్. మరి ఇప్పుడు ఇంకా డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. భోజ్పురి అనే లాంగ్వేజ్ మనకి సెంట్రల్ ఇండియాలో ఉంది. ఈ లాంగ్వేజ్ని కూడా దీని అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్లోకి యాడ్ చేయమని చెప్తున్నారు. సో దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది కమిటీస్ ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన డిమాండ్ మీద పహ్వా కమిటీ ఒకటి, తర్వాత సీతాపంత్ మహోపాత్ర కమిటీ అనేవి కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగింది. మహోపాత్ర కమిటీ. సో వీళ్ళు ఆ లాంగ్వేజ్కి అఫీషియల్ రికగ్నిషన్ ఇవ్వచ్చా లేదా అనేది చూడటానికి ఈ కమిటీస్ని, ఎక్స్పర్ట్ కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లాంగ్వేజెస్ ఆఫ్ ద యూనియన్. మరి దీని ప్రకారం ఆర్టికల్ 120 ఏం చెప్తోంది? యూనియన్ గవర్నమెంట్ యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ ఏంటి అనేది ఆర్టికల్ 120లో ఉంది. సో మనందరికీ తెలిసిందే అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ప్రకారం హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ అనేది మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే యాంటీ హిందీ ఎజిటేషన్ అనేది జరిగింది కదా సదర్న్ ఇండియాలో, హిందీ ఇంపోజిషన్ని నిరసిస్తూ. అప్పటి వరకు అంటే మన సదర్న్ స్టేట్స్ అన్ని ఒప్పుకునేంత వరకు హిందీతో పాటు ఇంగ్లీష్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది అనేది ఈ మెయిన్గా ఈ లా చెప్తోంది. దెన్ మనకు ఆర్టికల్ 210 ఏం చెప్తోంది? ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ లాంగ్వేజ్ ఎలానో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లాంగ్వేజ్ అలా అనమాట, రైట్. సో దెన్ మరి 343 ఏం చెప్తోంది మనకి అని అంటే ఆర్టికల్ 343 ప్రకారం ప్రెసిడెంట్ ఏ లాంగ్వేజ్ అనేది స్టేట్లో అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండొచ్చు అనేది డిటర్మైన్ చేయడానికి ఉంటుందన్నమాట. అంటే ఆయన ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఉండే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. దెన్ మరి రీజనల్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే మరి ఆర్టికల్ 343 ఏం చెప్తోంది మనకి అని అంటే హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అనేది మన అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అని, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అనేది మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అనేది మనకి ఆర్టికల్ 343 చెప్తోంది. మరి ఇప్పుడు 345 ఏం చెప్తోంది? స్టేట్ ఏ లాంగ్వేజ్నైనా కానీ అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టుకోవచ్చు అనేది 345 చెప్తోంది. అంటే ఇక్కడ మనకి కమ్యూనికేషన్కి కానీ అఫీషియల్ లాంగ్వేజ్కి కానీ వాళ్ళు మనకి ఓన్లీ 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్లోనే సెలెక్ట్ చేసుకోవాలన్న రూల్ ఏం లేదు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే మనకి ఉంటుందో ఎక్కువగా వాడుతుంటారు ఆ స్టేట్లో దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టుకోవచ్చు అని ఆర్టికల్ 345 చెప్తోంది. మరి 346 ఏం చెప్తోంది? స్టేట్స్ అండ్ సెంటర్కి ఆర్ యూనియన్కి సంబంధించి కమ్యూనికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో జరగాలి అనేది ఆర్టికల్ 346 చెప్తోంది. మరి 347 ఏం చెప్తోంది? ప్రెసిడెంట్ మనకి స్టేట్కి సంబంధించి ఒక లాంగ్వేజ్ని ఫాలో చేయొచ్చు అనే అధికారం ప్రెసిడెంట్కి కల్పిస్తోంది. అంటే ఈ పర్టికులర్ స్టేట్లో ఈ లాంగ్వేజ్ అనేది ఎక్కువ వాడుతున్నారు అని తెలిసినా కూడా స్టేట్ అనేది ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకపోతే అప్పుడు ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేయొచ్చు అనమాట. దెన్ ఆర్టికల్ 29 ఏంటి? మనకి స్పెషల్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 29 అనేది మన అందరికీ ఫండమెంటల్ రైట్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి మనకి రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇద్దరికి కూడా ఈ రైట్ అనేది ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నాట్ ఓన్లీ మైనారిటీస్కి ఈవెన్ మెజారిటీ అనే వాళ్ళు కూడా ఆర్టికల్ 29 పరిధిలోకి వస్తారు. సో వీళ్ళందరికీ కూడా రైట్ టు కన్సర్వ్ దేర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ అనేది ఉంటుంది అని ఆర్టికల్ 29ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దెన్ ఆర్టికల్ 350 ఏం చెప్తోంది? మనకి గ్రీవాన్స్ రిడ్రెసల్. అంటే మనకి ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన గ్రీవాన్స్ ఉన్నప్పుడు ఆ గ్రీవాన్స్ రిడ్రెసల్లో యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ ఏంటి అనేది ఆర్టికల్ 350 చెప్తుంది. మరి 350 ఏం చెప్తోంది? ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మనకి మదర్ టంగ్లో ఉండాలి అని చెప్పేదే 350A. సో ఇది మదర్ టంగ్లో ఉండాలి అని 350A చెప్తోంది. దెన్ 350B ఏం చెప్తోంది? మనకి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి చెప్తోంది. మరి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటి? స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. మరి ఇది దీని ఒరిజినల్గా ముందా కాన్స్టిట్యూషన్లో అంటే లేదు. దీన్ని ఎప్పుడు యాడ్ చేసాం మనం? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956 ద్వారా
అమెండ్ చేసుకుని అప్పుడు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు ఈ పర్టికులర్ బాడీని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ఇది సింగిల్ మెంబర్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ కవర్డ్ అండర్ 6th షెడ్యూల్. సో మనకు తెలిసింది అస్సాం, మేఘాలయ కాబట్టి ఇది లేదు, త్రిపుర, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం ఉంది, నాగాలాండ్ లేదు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి 1, 2, 3 అంటే ఆన్సర్ బి అవ్వాలి, రైట్. దెన్ which of the following is the latest language to be awarded in the status of classical language in India. సో మరి వీటిల్లో ఈ 4 ఆప్షన్స్లో ఎన్నిటికి క్లాసికల్ లాంగ్వేజ్ ట్యాగ్ అనేది ఉంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చూసి చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అండ్ దేర్ రోల్ ఇన్ షేపింగ్ కల్చరల్ అండ్ లిటరరీ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ. వాట్ ఆర్ ద క్రైటీరియాస్ ఫర్ ఎ లాంగ్వేజ్ టు బి క్లాసిఫైడ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అది కల్చరల్ అండ్ లిటరరీ హెరిటేజ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, దాంతోపాటు లాంగ్వేజ్ యొక్క క్రైటీరియా ఏంటి, ఇక్కడ ఏ లాంగ్వేజ్ అంటే క్లాసికల్ లాంగ్వేజ్ని ఏ క్రైటీరియా మీద రికగ్నైజ్ చేస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఎవరైనా లాంగ్వేజ్ పేరు మీద ఓట్స్ అడిగితే కనుక అది ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్ అవ్వదు. సో అలా కాకుండా మనకి కాస్ట్ మీద కానీ రిలీజియన్ మీద కానీ వాళ్ళు ఓట్ని అపీల్ చేస్తే కనుక అది కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది. కానీ లాంగ్వేజ్ అనే దాని మీద గ్రౌండ్ మీద మనం ఓట్ని అపీల్ చేస్తే కనుక అది ఖచ్చితంగా కరప్ట్ ప్రాక్టీస్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం, క్లాసికల్ లాంగ్వేజెస్ అనేవి రికగ్నైజ్ చేసిన కాంటెక్స్లో 5 లాంగ్వేజెస్ ఏంటి, దాంతోపాటు ఇప్పుడున్న ఆల్రెడీ లాంగ్వేజెస్ క్లాసికల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏంటి, దాంతోపాటు క్రైటీరియా ఏంటి అండ్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, let me know in the comment section. Thanks for joining. All the very best.